హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం కానీ మా ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీరు ఇచ్చే ఒక లైక్ మేము ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ తీయడానికైతే అవకాశం ఉంటుంది. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇడ్లీ పిండిని ముందు రోజు నైటే రుబ్బుకుంటాను. నైట్ మొత్తం బయటే వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీలు వేసుకోవడానికి కావాల్సిన పిండిని తీసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు రవ్వ అయితే తీసుకొని 4 గంటల పాటు మినపప్పు నానబెట్టుకొని తర్వాత అయితే రుబ్బుకుంటాను. ఇంకొక గంటలో మినపప్పు రుబ్బుతాను అనంగా రవ్వనైతే కడిగి నానబెట్టుకొని పక్కనైతే పెడతాను. మినపప్పులో రవ్వని యాడ్ చేసిన తర్వాత నైట్ మొత్తం బయటే పెట్టి వదిలేస్తాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. ముందు వీడియోలో చూసిన విధంగా అయితే చాలా చక్కగా అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇడ్లీలు వేయడానికి నాకు ఎంత పిండి అయితే అవసరం అవుతుందో ఆ పిండిని పక్కన వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను. మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇడ్లీ పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ అయితే కలుపుకొని ఇక్కడైతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు అయితే పెడుతున్నాను. నేను ఇంతకు ముందు ప్యాకెట్ ఇడ్లీ రవ్వనైతే యూజ్ చేసేదాన్ని. నాకు అవి ఇడ్లీలు అంత మెత్తగా వచ్చినట్టయితే అనిపించలేదు. నేను ఇంక అప్పటి నుంచి అయితే లూజ్ ఇడ్లీ రవ్వనైతే డీమార్ట్లో తెచ్చుకుంటాను. నేను చేసే ప్రాసెస్లో ఇడ్లీలు చేసి ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను వారంలో 2 రోజులు మాత్రమే ఇడ్లీకి వేస్తాను, మిగతా రోజుల్లో అయితే దోశలే వేసుకుంటాము. ఈరోజు ఇడ్లీలో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. డైలీ చేసేలాగా అయితే కాదు, ఈరోజు అయితే అల్లం అయితే యాడ్ చేశాను. మేమైతే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, ఉప్మా అలాంటి టిఫిన్లే తింటాము. సో డైలీ చట్నీ చేయాల్సి వస్తుంది. డైలీ చట్నీని ఒకేలాగైతే చేయను, రోజుకి ఒకలాగా వెరైటీగా అయితే చేస్తాను. ఒక్కొక్కసారి పుదీనా కొత్తిమీర కలిపి చేస్తాను, ఇంకొకసారి జస్ట్ పల్లీలు వేసి చేస్తాను, ఇంకొకసారి కొబ్బరి పల్లీ చట్నీ, అలాగైతే రోజుకో విధంగా అయితే చేసుకుంటాను. రోజు ఒకటే చట్నీ అయితే అంత ఇంట్రెస్ట్గా తినాలి అనిపించదు. సో అందుకు నేనైతే డైలీ ఒక విధంగా అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే పెట్టాను, ఇంకో స్టవ్ మీద అయితే పల్లీలు అయితే వేయిస్తున్నాను. వేయించిన పల్లీలలో 1 గుప్పెడు పుట్నాల పప్పు వేసి 4-5 పచ్చిమిర్చి, అలాగే 1 అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటాను. చట్నీలో ఒక చిన్న సైజు అల్లం ముక్క వేయడం వలన చట్నీ అయితే హోటల్ స్టైల్ చట్నీ లాగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇడ్లీలోకి అల్లం కాంబినేషన్గా అల్లం వేసిన పల్లీ చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. ఇడ్లీ పిండి రుబ్బిన మొదటి రోజు అయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి. ఇంకా తర్వాత అయితే అంత మంచిగా రావు. చెయ్యిని వాటర్తో తడుపుకొని ఇడ్లీ మీద అలా ప్రెస్ చేసి చూస్తే ఇడ్లీ కానీ అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టే. ఫస్ట్ రోజు ఇడ్లీ అయితే జస్ట్ 5 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇడ్లీ పాత్ర అయితే దించేసి నేను చట్నీలోకి తాలింపు అయితే వేస్తున్నాను. బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై చేయాలి. తాలింపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లిని నలగొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని చట్నీలో కలుపుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల చట్నీకి టేస్ట్ అండ్ స్మెల్ మంచిగా వస్తుంది. చట్నీలోకి తాలింపు పెట్టేసాను. ఇంకా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఆ తర్వాత అయితే బౌల్స్ క్లీన్ చేయాలి. డైలీ నైట్ అయితే బౌల్స్ కడిగేస్తాను. నిన్న నైట్ అయితే బౌల్స్ కడగలేదు, సో అవైతే మార్నింగ్ లెగ్సాక కూడా కడగలేదు. ఇప్పుడైతే టిఫిన్ చేసాకైతే బౌల్స్ కడగాలి. ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే ఏం అప్లై చేయను, జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. మరి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇడ్లీలోకి చట్నీ తింటారా, చట్నీలోకి ఇడ్లీ తింటారా కూడా కామెంట్ చేయండి. మేమైతే చట్నీలోకి ఇడ్లీ తింటాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి స్నానాలు కూడా చేపించేశాను. ఉతకాల్సిన బట్టలు కూడా ఉతికేసి పక్కనైతే పెట్టేశాను.
నాకైతే వాషింగ్ మిషన్ లేదు. నేను బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాను. డైలీ అయితే హ్యాండ్ వాష్ చేయను. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అయితే బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతకడం అనేది నాకు చాలా తలనొప్పి పని. కానీ నేనైతే కొంచెం పని చేసినట్టుగా ఉంటుంది, ప్లస్ ఎక్సర్సైజింగ్గా కూడా ఉంటుందని చెప్పేసి 2 డేస్కి 3 డేస్కి బట్టలు అయితే వాష్ చేస్తాను. అన్ని పనులు మిషన్లే చేస్తే ఇంకా మనుషులు దేనికి అని నా ఫీలింగు. అందుకే మ్యాక్సిమం వీలైనన్ని రోజులు నేను వాషింగ్ మిషన్ లేకుండానే బట్టలు ఉతకడానికైతే ట్రై చేస్తాను. ఇడ్లీ చేయడం సింపుల్గానే ఉంటుంది, కానీ ఇడ్లీ తర్వాత వచ్చిన గిన్నెల్ని తోమడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఎన్ని బౌల్స్ అయితే వస్తాయో ఇడ్లీ చేసిన రోజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి అన్ని బౌల్స్ అయితే ఉంటాయి. ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలు తీసుకోగానే ఆ రేకులు అయితే వెంటనే సింక్లో వేసేయాలి, లేదంటే అవి ఇంకా కడగడానికి దాదాపు గంటల సమయం పడుతుంది ఎండిపోయాయంట. ఈరోజు మధ్యాహ్నం మా పిల్లలు అన్నం సరిగా తినలేదు, అందుకోసం వాళ్ళకని లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే బొప్పాయి ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్లో కంటే బొప్పాయి, అరటిపండు అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే స్నాక్స్ కంటే ఇంట్లో ఫ్రూట్స్, ఇంట్లో చేసిన స్నాక్సే ఎక్కువగా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే పిల్లలతో పాటు మేము తినడానికి కూడా బొప్పాయి ముక్కలైతే కట్ చేశాను. ఫ్రూట్స్ తిన్న తర్వాత మా పిల్లలు అయితే నిద్రపోయారు. నేను ఇంకా మార్నింగ్ ఎప్పుడో ఉతికిన బట్టలను అయితే ఆరేయడానికి డాబా పైకి వచ్చాను. బట్టలు ఆరేయడానికి ఇంటి ముందు కూడా ప్లేస్ ఉంది, కానీ అప్పటికే టైం 3:30 అలా అయ్యింది. సో తొందరగా ఆరవు ఇంటి ముందు వేస్తే అని చెప్పేసి డాబా మీద వేయడానికి అయితే తీసుకొచ్చాను. జస్ట్ జనవరి కంప్లీట్ అయ్యి ఫిబ్రవరి వచ్చింది అంతే. ఎండలు అయితే మామూలుగా మండిపోవట్లేదు. మేము ఉండే దగ్గర ఖాళీ ల్యాండ్ అయితే చాలా ఉంది. వర్షాకాలంలో అయితే అది మొత్తం పచ్చని గడ్డితో చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే మొత్తం మలమలా మాడిపోయింది పాపం. జస్ట్ జనవరి కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలోనే ఇలాగుంటే ఇంకా ఏప్రిల్, మే నెలల్లో ఎలాగుంటుందో. బాగా అసలు ఫుల్గా ఇంకా పల్లెటూర్లలో అయితే మంచిగా పగలంతా కొంచెం ఎండ ఉన్నా కానీ నైట్కి చల్లగా అవుతుంది. ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్న నైట్ అంత అనిపించదు. జస్ట్ పగలే కొంచెం హీట్గా ఉంటుంది. ఇక్కడ పగలు నైట్ అని డిఫరెన్స్ ఏం లేదు. డోర్ తీయాలంటే భయం, దోమలు. ఈ కాలం ఆ కాలం అని ఏం లేదు, చలికాలం, ఎండకాలం, ఏ కాలం అయినా సరే దోమలు ఫుల్గా ఉంటున్నాయి. డోర్ తీయాలంటే భయం ఆ దోమల వల్ల. డోర్లన్నీ క్లోజ్ చేస్తే ఈ ఒక్కొక్క మనుషులు చచ్చిపోతారు. డోర్లు తీస్తే ఆ దోమల దెబ్బకి చచ్చిపోతారు. ఎటు చూసినా ప్రాబ్లమే. బయట నుంచి గాలి వచ్చేది లేదు, లోపల నుంచి గాలి బయటికి పోయేది లేదు. ఇంకా అంత లోపలే సర్క్యూట్. ఇంకా ఈవినింగ్ అయితే నేను మా పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సంక్రాంతి పండగప్పుడు చక్రాల కోసం ఆడించిన బియ్యపు పిండి అయితే అలాగే ఉంది. పండగప్పుడు కొంచెం పిండితో అయితే చెక్కలు చేశాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా చెక్కలు అయిపోయిన తర్వాత చక్రాలు చేద్దాంలే అని చెప్పేసి పిండి అయితే పక్కన పెట్టాను. ఎలాగో మా పిల్లలకైతే స్నాక్స్ అయిపోయాయి. సో అందుకోసం అయితే నేను ఇక్కడ చక్రాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకొని పిండి అయితే కలుపుతున్నాను. బయట కొనుక్కొచ్చిన స్నాక్స్ ఇవ్వము అని చెప్పను, కానీ చాలా తక్కువగా తెస్తాము బయట నుంచి. ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసినవే పిల్లలకి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. చక్రాలు ఎలా చేశాను ఏంటి, చక్రాలు క్రిస్పీగా రావడానికి నేను ఏ స్టెప్స్ ఫాలో అవుతాను అనేది అయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగున్నాయి. 3 గ్లాసులు వరిపిండికి 1/2 గ్లాసు శనగపిండిని కలిపి రెండింటిని జల్లించి చక్రాలు అయితే చేస్తున్నాను. పిండిని కలిపేటప్పుడు కాగించిన నూనెను కలుపుకుంటే చక్రాలు చాలా గుల్లగా వస్తాయి. అలాగే కాచి చల్లార్చిన నీటిని కొంచెం గోరువెచ్చగా ఉండగానే పిండిలో అయితే కలుపుకోవాలి. పిండిని గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఒక సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వేడి నీళ్ళతో పాటు కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసి పిండిని అయితే కలుపుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. గట్టిగా కలపడం వలన చక్రాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. చిన్నపిల్లలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది గట్టిగా ఉంటే. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలపడం వలన చక్రాలు చాలా గుల్లగుల్లగా వస్తాయి. చిన్నపిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. నీళ్లు మొత్తం ఒకేసారి పోసి పిండినైతే కలపకూడదు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. పిండిని సెమీ సాఫ్ట్గా కలపడం వల్ల చక్రాలు ఒత్తేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది.
గట్టిగా కలిపితే పిండిని చక్రాలు వత్తేటప్పుడు చాలా ప్రెస్ చేసి వత్తాలి చక్రాలు. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే చక్రాలు ఒత్తుకొని పక్కన పెట్టుకొని తర్వాత వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ చక్రాల గిద్దలలో పిండిని నింపుకొని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా గ్యాస్ పై ఉన్న బాండీలోనే చక్రాలు ఒత్తుతాను. ముందుగానే చక్రాలు వత్తి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలంటే దానికి చాలా టైం పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే చక్రాలని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చక్రాలు చేయడం నేనైతే ఇదే మొదటిసారి, కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఫస్ట్ టైం చేసినా కానీ చక్రాలు మాత్రం సూపర్ టేస్టీగా వచ్చాయి. మిగిలిన పిండిని మొత్తం అదే విధంగా చక్రాలు అయితే చేసేసాను. నైట్ డిన్నర్లోకి చపాతీ విత్ ఆలు కర్రీ అయితే చేసి డిన్నర్ అయితే చేసేసాము. కానీ వీడియో తీయడానికైతే కుదరలేదు నాకు. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.